వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. దయగల తల్లివని కరుణించే అమ్మవని, దయగల తల్లివని కరుణించే అమ్మవని, నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువు. భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భవభయ హరణివి నీవమ్మ తల్లి, భవభయ హరణివి నీవమ్మ తల్లి. భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ. భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భవభయ హరణివి నీవమ్మ తల్లి, భవభయ హరణివి నీవమ్మ తల్లి. బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ, బాసట నీవమ్మ మాకు తోడువు నీవమ్మ. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మ దుర్గమ్మ, శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ. బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ. మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ. బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ. మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ. మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మ. నిరతము శరణము వేడినమమ్మ, నిష్టతోని నిన్ను గొలిసినమమ్మ. నీదు మాలలే వేసినమమ్మ, నీదు మాలలే వేసినమమ్మ. నిన్నే మేము నమ్మినమమ్మ, నిరతము శరణము వేడినమమ్మ. నిష్టతో నిన్ను గొలిసినమమ్మ, నీదు మాలలే వేసినమమ్మ, నీదు మాలలే వేసినమమ్మ. నిత్యము నీ భక్తి భావములోన తరించినామమ్మ. మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, తాడేపల్లిగూడెం పట్టణం కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ వారి నూతన ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం మాటలు శ్రీ పద్మనాభ వల్లభ గ్రూపు లలితా సహస్రనామార్చన వారు ప్రతి వారం కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి లలితా సహస్రనామం పారాయణం చేయడం, అలాగే వీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి అమ్మవారికి ఎప్పుడు దసరా రోజుల్లో కానీ సంక్రాంతి రోజుల్లో కానీ సేవ, అమ్మవారికి కూడా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వారికి వారే ఆలోచన చేసుకుని అమ్మవారికి ఆషాఢ మాసంలో సారే సీరే సమర్పించాలనేటటువంటి సంకల్పం వారికి కలగడం, వాళ్ళు తమ సొంత ఖర్చులతోటి అమ్మవారికి అన్ని రకాల స్వీట్లు, అలాగే పళ్ళు, చీర, చలివిడి, పానకాలు ఇవన్నీ కూడా తీసుకుని ఆషాఢం సారిని మహంకాళమ్మ వారికి అక్కడ కొబ్బరి తోటలో ఉన్న దేవాలయానికి, అలాగే ఏలూరు రోడ్లో ఉన్న దేవాలయానికి కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ సీరే సారే సమర్పించుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారే సీరే ఈ పద్మనాభ వల్లభ గ్రూపు లలిత
లలితా సహస్రనామ గ్రూప్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఏర్పాటు చేయాలని, వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు ఆలయ కమిటీ తరఫున అందించడానికి ఎప్పుడూ మాంకాలమ్మ ఆలయ కమిటీ వారు సిద్ధంగా ఉంటామని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ పద్మనాభ వల్లభ గ్రూప్ వారికి పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ మహిళా సోదరీమణులందరికీ కూడా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ, భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ, భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. దయగల తల్లివని కరుణించే అమ్మవని, దయగల తల్లివని కరుణించే అమ్మవని, నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ, భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ, భక్తుల హృదయాన కొలువున్నమా అమ్మ. ఒక చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు, ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు, ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై, ఒక చేత ఢమరుగముతో ఓంకార రూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అష్టలక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సాధలక్ష్మి మహాకాళి మహా
आचमें मुदपयामि सम्राजं श्रीरङ्गधामेश्वरं दासेवो दशदेवता लोकैकदीपाङ्कुरं श्रीमन्त्रं కొద్దిగా నాగబాబు గారిని కూడా ఒకసారి ब्राह्मणस्य विश्वमया